ఇప్పుడు కానీ ఇది బ్లేటెంట్గా అంటే చాలా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవో, మామూలు జీవో కాదు ఇది. ఇలాంటి జీవో చరిత్రలో ఉండవు అసలు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. అంటే ముందు రాజకీయాలు లేక ముందు 1 minute కన్సెప్చువల్ దీనికి ఫండమెంటల్ చెప్తాను, కొంతమందికి అర్థం కాలేదు. ఏంటంటే ఇది సిఆర్డి అనేది ఒక సపరేట్ సంస్థ. అది బ్యాంకు దగ్గర ఒక 2,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని దాదాపు 3,850 ఫ్లాట్స్ కట్టించింది. యావరేజ్న 3,000 స్క్వేర్ ఫీట్స్. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ఐఏఎస్లకు 4,000 ఎస్ఎఫ్టీ ఉంటే మిగతా వాళ్ళకు 3,500 ఎస్ఎఫ్టీ ఉంటే మిగతా వాళ్ళకు 2,500 ఎస్ఎఫ్టీ, 1,500 ఎస్ఎఫ్టీ కాడికి యావరేజ్న 3,000 ఎస్ఎఫ్టీ కాడికి 3,850 ఫ్లాట్స్ కట్టించింది 2,000 కోట్లు అప్పు తీసుకొని. మరి ఆ 2,000 కోట్లు బ్యాంకుకి ఎట్లా కడుతుందంటే సిఆర్డి అగ్రిమెంట్ ఏంటంటే ఈ 3,850 ఫ్లాట్స్ ఏదైతుందో మా ఎంప్లాయీస్కి ఇస్తాం. మేము ఎంప్లాయీస్కి ఇస్తే తద్వారా ఎంప్లాయీస్కి గవర్నమెంట్ హెచ్ఆర్ఏ పే చేయబడలేదు, అంతే కదా. అకామిడేషన్ ఇచ్చారంటే హెచ్ఆర్ఏ ఇస్తే అకామిడేషన్ ఇవ్వరు, అకామిడేషన్ ఇల్లు ఇస్తే హెచ్ఆర్ఏ ఇవ్వరు. సో అది మంత్కు 100 కోట్లు వస్తుంది మాకు, అంటే సంవత్సరానికి 1,200 కోట్లు వస్తుంది. తద్వారా మీ డబ్బులు మేము మీకు పే చేస్తాము. ఇది అగ్రిమెంటు. దాదాపు ఆ రోజు మేము దిగేటానికి 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10% కంప్లీట్ అయిపోయినట్లయితే 90% అవ్వలేదు, 78% అన్ని బిల్డింగ్స్ కొన్ని 90 అయినాయి, కొన్ని 70 లేదు, యావరేజ్ బాగానే 90 దాకా. ఎందుకంటే మీరు వెళ్ళండి, ఉన్నాయి కదా, వాళ్ళ మాదిరి కాదు కదా, గాల్లో లేవు కదా, ఇట్ ఈస్ దేర్, బిల్డింగ్స్ ఆర్ దేర్. టూర్ మంత్రివర్గ కమిటీ కూడా టూర్ లేరు కదా. ఎందుకు రామారావు గారు రేపు వెళ్ళమనండి చూద్దాం, ఉంటాయి కదా. మొత్తం ఫ్లోరింగ్ అయిపోయింది, డోర్స్ 300 కోట్లు పెడితే మొత్తం అయిపోతాయని కూడా చెప్పారు. సో ఇట్స్ ఓకే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరికీ హెచ్ఆర్ఏలు, వాళ్ళందరూ ఏమైంది, ఎవరికి ఇల్లులు ఇవ్వలేదు, మిగతా అది పూర్తి చేయలేదు, ఇల్లులు ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, ఎన్జిఓలకు కావచ్చు, వాటెవర్ అందరికి విడిగా హెచ్ఆర్ఏ పే చేస్తుంటారు. వాళ్ళందరూ వేరు వేరు సార్లు ఉంటారు. సో ఇప్పుడు ఈఎంఐలు మనకి ఎక్కడైనా లోన్ తెచ్చుకున్నప్పుడు మనం మంత్లీ ఈఎంఐ కట్టాలి. మంత్లీ ఈఎంఐ కట్టాలంటే ఏం చేస్తాము, మనమన్నా హౌస్ మనం వాడుకుంటే మన జీతం నుంచి కడతాం, లేదా అద్దెకిస్తే అద్దె డబ్బులు తీసేపు ఈఎంఐ కడతాం. ఇక్కడ అద్దె డబ్బులు ఇవ్వలేదు వెంకటేష్ గారు, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకు డబ్బులు కట్టాలి. వాళ్ళకు డబ్బులు కట్టాలంటే సిఆర్డీ దగ్గర డబ్బులు ఉండాలి. సిఆర్డీకి డబ్బులు రావాలంటే ఎంప్లాయీస్ నుంచి వచ్చే హెచ్ఆర్ఏ దాన్ని డిపాజిట్ అవ్వాలి వాళ్ళు వాడుకుంటే. సో వాళ్ళు వాడుకోలేదు కాబట్టి హెచ్ఆర్ఏ వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు, వాళ్ళు తీసిపోయి వేరే చోట కట్టుకున్నారు. ఈరోజు సిఆర్డీ దగ్గర డబ్బులు లేదు, ఏమైంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఏ అయిపోయింది. ఎన్పిఏ అయిపోతే ఏమవుతుంది, మొత్తం ఉన్న ఆ బిల్డింగ్స్ అన్న 3,850 ఫ్లాట్స్ అమ్ముకుంటారు, లేదా కండిషన్ ప్రకారం మీరు ఇమీడియట్గా సచ్చినట్టు నా డబ్బులు 2,000 కోట్లు కట్టమన్నారు. దాంతో ఏం చేశారంటే ఈ దొంగ జీవో తీసుకొచ్చింది. ఎప్పుడు తెచ్చింది, నిన్ననే తెచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, అంటే ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా కాదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 70 కోట్లు. ఎప్పటి నుంచి, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2023 ఫిబ్రవరి నుంచి అంటే ఎనిక్కిపోయి ఇప్పుడు ఇస్తున్నట. సరే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇస్తారు, డబ్బులు చేసిపోయి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, దాన్ని ఈఎంఐ కింద కట్టి ఆపుతారు అనుకుందాం. ఎన్పిఏ బయటపడదు కాదు సార్, ఎవడబ్బా సొత్తు ఇది ఇవ్వడానికి 2 సార్లు ఆల్రెడీ వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇచ్చిన డబుల్ పే అవుతుంది. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇచ్చాడా, మళ్ళీ ఈ డబ్బులు ఏ హెడ్ కింద అడ్జస్ట్ చేస్తాడు, ఆ ఫైనాన్స్ ఎవడు, ఆ సెక్షన్ ఆఫీసర్ ఎవడు సైన్ చేసినాడు దీనికి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎవడు ఎట్లా ఒప్పుకుంటాడు దీనికి, ఏ హెడ్ కింద వేస్తారు మీరు దీన్ని పోస్టింగ్స్, డబుల్ ఎంట్రీ కదా, బ్లండర్ ఏంది వెంకటేశ్వర. అసలు ఎవడు సైన్ చేస్తాడు అంటున్నాను, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎలా ఇస్తారు, ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తారు, ఎవరి డబ్బు ఇది ఎలా ఇస్తారు 2 సార్లు. ఆల్రెడీ 2023 ఫిబ్రవరి నుంచి ప్రతి ఎంప్లాయీకి ఈ సోకాళ్ళు మేము చెప్తున్న వాళ్ళందరికీ హెచ్ఆర్ఎల్ ఇచ్చారు, పే స్లిప్స్లు ఉంది, డబ్బులు వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఇది డబల్ ఇస్తాను. ఇప్పుడు రేపు హెచ్ఆర్డీఎల్ అకౌంట్